విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామం నుంచి ప్రస్తుత సర్పంచ్ తలారి వరహాలమ్మ ఆధ్వర్యంలో 300 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామం గజపతినగరం నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దత్తిరాజేరు మండల సీనియర్ నాయకులు బోడసింగి సత్యం నాయుడు పాల్గొన్నారు. ఇది ఈ రోజు వచ్చిన ధాన్యంతో మనం ఖచ్చితంగా చెప్పాలని అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వైఖరి విసిగిపోయారు. అందరూ కూడా గ్రామాల్లో అభివృద్ధి శూన్యం అయిపోయింది. ఒక సర్పంచ్ గ్రామంలో ఏదైనా చేయాలన్నా కూడా చేయలేసుకో పెద్ద ఆయన రాజకీయంగా ఈరోజు ఒక అడుగేసి గ్రామంలో ఏదైనా అభివృద్ధి చేద్దామని ఆలోచన ఈరోజు ఒక అడుగేసి చేస్తే ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఎటువంటి పవర్స్ లేకుండా ఈరోజు గ్రామ స్థాయిలో పంచాయతీలు నడుస్తున్నాయంటే చాలా బాధాకరమైనది ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 15 కమిషన్ ఫండ్స్ కూడా మళ్ళీ చేసి గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో గ్రామాలు నడుస్తున్నాయంటే అసలు రాజకీయాలు దేనికి అనే ఆలోచన మనకి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్తున్నారు. ఈరోజు పెద్దయిన రామస్వామి గారి కుటుంబ సభ్యులు అలాగే వాసింగ్ సత్యబాబు గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం వైపు రావడం ఎంతో శుభచేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక మండలంలో ఒక పెద్ద విలేజ్ లో ఈరోజు ఇంత పాజిటివ్ వైపు ఒక 70-80